I'm Chaitanya and welcome back to my channel Chaitu's Lifestyle. ఇంకోసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ఈరోజు ఏంటి అంటే ఫ్రైడే వ్లాగ్ అనమాట. సో ఫ్రైడే మార్నింగ్ వ్లాగ్ అనేది షూట్ చేస్తున్నాను. నాకు అప్పుడప్పుడు మాత్రమే గుర్తొస్తుంది అనమాట వ్లాగ్ షూట్ చేయాలి అని చెప్పి. సో నిత్య పూజ అనేది ఎట్లా చేసుకుంటాను అని చెప్పి ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ ఆల్రెడీ పూజ కంప్లీటెడ్. హారతి తీసుకోండి, అందరూ బాగుండాలి, అందరూ మనం కూడా ఉండాలి. నేను అక్కడ కామాక్షి దీపం పెట్టాను చూసారా, అది వచ్చేసి మంగళవారము ఆర్ శుక్రవారం ఈ 2 days మాత్రమే పెడతాను అనమాట. కొంచెం చిన్న పూజ గది కదా, అన్ని దీపాలు పొగ అంతా పైన చేరి నల్లగా అయిపోతుంది అనమాట. అందులో కామాక్షి దీపం నేను అనుకున్నాను శుక్రవారం ఆర్ మంగళవారం ఈ 2 daysలో పెట్టుకుందాము అని చెప్పేసి. సో అలా కామాక్షి దీపం అనేది పెట్టుకుంటున్నాను. కామాక్షి దీపం మనం పెట్టుకోవాలి అంటే మనకి ఇంట్లో ఆనవాయితీ ఆచారం ఉండాల్సిన అవసరం లేదండి. కామాక్షి దీపం ఎవరైనా పెట్టుకోవచ్చు అనమాట. ఈవెన్ కలశాలు అలాంటివి పెట్టారంటే ఇంట్లో ఆనవాయితీ ఉండాలి. తులసి కోట కట్టుకోవాలన్నా, తులసి చెట్టు ఇంట్లో పెట్టుకొని పూజించాలన్నా ఇవన్నీ ఆనవాయితీ ఉండాలి ఇంట్లో అని నేను బలంగా నమ్ముతాను. ఉంటేనే పెట్టుకోవాలి. కామాక్షి దీపానికి అలా ఏం అవసరం లేదు, ఎవరైనా పెట్టుకోవచ్చు అమ్మవారిది. సో ఇలా ఇక్కడ పూజ అనేది కంప్లీట్ అయిపోయిందనమాట. నేను డైలీ పూజ చేస్తాను ఇంట్లో, ఎప్పుడు వీలు కానప్పుడు మాత్రమే, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా అందుకే. సో బ్లెస్సింగ్స్ అనేవి తీసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ ఏముంటుంది మన ఆడవాళ్ళకి పని, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. అస్సలు బ్రేక్ఫాస్ట్ చిన్నప్పుడు మా అమ్మని అడిగేదాన్ని, చిన్నప్పుడు ఏంటి బిఫోర్ మ్యారేజ్ వరకు కూడా, రేపు ఏం చేస్తున్నావు బ్రేక్ఫాస్ట్ అని. అప్పుడు నాకు చాలా ఎగ్జైటింగ్గా, మా అమ్మకి చాలా చిరాగ్గా అనిపించేది. ఎందుకంటే రోజు ఏం చేయాలని, ఎందుకు ఇంత ఫీల్ అవుతారు, ఇన్ని రకాల బ్రేక్ఫాస్ట్లు ఉన్నాయి, ఏదో ఒకటి చేయొచ్చు కదా అని అప్పుడు అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయింది అనమాట. ఏం చేయాలి, అబ్బా ఏంటి వంటలు రోజు చేయాలా, అప్పుడే నాకు విరక్తి వచ్చేస్తుంది అనమాట. సో అది అలా అనుకుంటుంది. మార్నింగ్ దోశ పోసేసి అందరికి పెట్టేసి నేను కూడా తినేసాను అనమాట. కట్ చేస్తే మధ్యలో ఏం షూట్ చేయలేదు. ఆబ్వియస్లీ ఇంకా మీకు తెలిసిందే కదా, వ్లాగ్ షూట్ చేయడం మనకు అస్సలు రాదు, మర్చిపోతాం. డైరెక్ట్ ఈవినింగ్ వచ్చేసి పార్క్కి వెళ్ళి కొద్దిసేపు ఆడుకున్నారు పిల్లలు. అండ్ తర్వాత ఇది నెక్స్ట్ డే ఐ థింక్ మేము వచ్చేసి డెలిజియా ఉంటుంది మా ఇంటి దగ్గర, అక్కడికి వెళ్ళామన్నమాట. నా కూతురికి పేస్ట్రీస్ అంటే పిచ్చి. అది ఎలా అలవాటైందో నాకు అస్సలు తెలియట్లేదు, బికాజ్ నేనేం బేకరీ ఫుడ్ అంతగా అలవాటు చేయలేదు. బట్ పిల్లలు తెలుసు కదా, చాక్లెట్స్ ఇవన్నీ బాగా అట్రాక్ట్ అవుతారు. మనం ఏదైనా మంచి ఫుడ్ పెడితే అంత టేస్టీగా అనిపించదు కాబట్టి వాళ్ళకు అట్రాక్టివ్గా అనిపించదు. ఇక్కడైతే కలర్స్ వేసి కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకు తీయగా తినాలనిపిస్తుంది కదా, సో ఈజీగా అట్రాక్ట్ అయిపోతారు అనమాట. సో అక్కడికి వెళ్ళి ఇంకా పేస్ట్రీస్ ట్రై చేస్తున్నాం. బట్ డిఫరెంట్గా ఆ రోజు ఏదో చాక్లెట్ లావా కేక్ అంట, అది ట్రై చేసింది, తనే సెలెక్ట్ చేసుకుంటుంది. ఈవెన్ అది టేస్ట్ బాగాలేదనుకోండి, అమ్మ నువ్వు తినేసే నాకు చాలు ఇంకా అని చెప్పేస్తుందంట. హౌ స్వీట్ అనిపిస్తుంది పక్కన వాళ్ళకి. బట్ రియాలిటీ ఏంటంటే టేస్ట్ తనకి నచ్చకపోతే పక్కన వాళ్ళకి ఈజీగా ఇచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు అసలు కిడ్స్ చాలా తెలివి వాళ్ళకి. అండ్ మేము మా మదర్ నేను వచ్చేసి పఫ్స్ తీసుకున్నాం అనమాట. డెలీజియా ఒకప్పుడు ఫేమస్, అంటే ఏమన్నా కేక్స్ కానీ టేస్ట్ కానీ ఇప్పుడు అసలు లేదు. బట్ దగ్గరలో అది తను ఇంకా ఏడుస్తుందని చెప్పేసి అక్కడికి వచ్చేసామన్నమాట. మా హస్బెండ్ వర్క్ చేసుకుంటున్నారు, ఆయన రాలేదు, మేము మాత్రమే వచ్చేసాం. సో చూసారా టేస్ట్ చేస్తుంది కదా, ఫస్ట్ కలర్కి అట్రాక్ట్ అయింది కానీ టేస్ట్ తనకేమంత అనిపించలేదు. ఈవెన్ పఫ్స్ కూడా నాకేం అనిపించలేదు. ఒకప్పుడు ఫేమస్ కానీ ఇప్పుడు ఏమంత లేదనుకుంటాను. అండ్ ఎవరైనా ఫస్ట్ నా ఛానల్ని చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నా నుండి ఏ నోటిఫికేషన్ మీరు మిస్ అవ్వరు, ఓకేనా. అండ్ ఈ మధ్య నేను రెగ్యులర్గా వ్లాగ్స్, షార్ట్స్ ఏదో ఒకటి పోస్ట్ చేస్తూనే ఉన్నాను. కంటెంట్ కన్ఫర్మ్గా వస్తుంది నా దగ్గర నుంచి. సో సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. గో అండ్ చెక్ ఇట్ అవుట్ అండ్ డూ ఫాలో దేర్ గైస్, ఓకే. అండ్ నెక్స్ట్ నా కూతురి కన్నా ఎక్కువ ఎంజాయ్ చేసింది వాడనమాట. మంచిగా తిన్నాడు. అండ్ నెక్స్ట్ ఇంటికి వచ్చేసరికి మా ఆయన
కాఫీ అన్నాడనమాట. ఐటీ బాధితులండి బాబు. పాపం వాళ్ళకుండే ప్రెజర్స్‌కి టీ, కాఫీ అప్పుడప్పుడు ఏమన్నా స్నాక్స్ మనమే గుర్తు చేసి మరీ ఇవ్వాలి. వాళ్ళ ఆ ప్రెజర్‌కి, ఆ కాల్స్‌కి అది కూడా మర్చిపోతారనమాట. సో, అలా జరిగిందనమాట నా రొటీన్. వన్ డే కాదులేండి. ఒక 2, 3 డేస్ వీడియోస్ కలిపి పోస్ట్ చేశాను. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కమెంట్ అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. బాయ్.